మనం చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి చెప్పి ఏఈగాతో మాట్లాడి దాన్ని బట్టి ఏం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓకేనా? కాబట్టి అవి క్యాన్సిల్ చేయించి అప్పుడు మళ్ళీ అప్లై చేయాలి మీరు. అర్థమైందా? మీటర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి అది. అదే మీటర్లు లేని వాళ్ళకేమో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఎలిజిబుల్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆన్లైన్లో కొట్టగానే ఆధారు రేషన్ 2 కొట్టగానే ఎలిజిబుల్కి వెళ్ళిపోతుంది. ఈ ఇంటి పన్ను కానీ కరెంట్ మీటర్ కానీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే రెడ్ సింబల్ వస్తుంది. అంటే ఏదన్నా వాళ్ళకి గవర్నమెంట్లో ఏదో మొత్తం ఒకటి శాంక్షన్ అయి ఉంది. అర్థమైనా? కాబట్టి ఎవరు వాళ్ళకి ముందు లిస్ట్ వచ్చిందని చెప్పి మీరు ఆధారపడద్దు, మీకు రాదని చెప్పి మీకు బాధపడద్దు. అందరికి ఆన్లైన్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? కాకపోతే ఒకరికి ముందు అవుతుంది, ఒకరికి వెనక అవుతుంది. ఏమీ లేనివాడికి తొందరగా అయిపోతుంది. కొంతమందికి రేషన్ కార్డులు